వనపర్తి పట్టణంలో రాజాపేట అనే గ్రామంలో పోలీసు సంక్షేమ విభాగం నుంచి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారి తరఫు నుంచి ఒక నూతన పెట్రోల్ పంపుని ఆవిష్కరించడం జరిగింది. కేవలం 4 నెలల కాలంలోనే ఇది స్థాపించడం, మరి వాణిజ్యపరమైన కార్యక్రమాలు మొదలు పెట్టడం అనేది చారిత్రాత్మకమైన విషయం. ఇది 4 నెలల్లో ఇంతవరకు ఎటువంటి పెట్రోల్ పంపు స్థాపన మరియు కార్యక్రమాలు ప్రారంభం జరగలేదు. దానికి జిల్లా కలెక్టర్ గారు, వనపర్తి ఎమ్మెల్యే గారు ఎంతో తోడ్పాటు అందించారు. జిల్లా ఎస్పీ గారు స్వయంగా పర్యవేక్షించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం గావించారు కాబట్టి వారికి శుభాకాంక్షలు అందజేస్తున్నాను. అట్లాగే తెలంగాణ పోలీసులు ప్రజల మన్ననలు చూరగొన్నారు. వారి విశ్వసనీయత పెరిగింది అనడానికి కారణం పెట్రోల్ కార్యక్రమాలు చేసినటువంటి ఐఓసి, బీపీసీ, హెచ్పిసిఎల్ వీరందరూ కూడా పోటీలు పడి పోలీసు వారి చేత పెట్రోల్ పంపులు నిర్వహించడానికి ముందుకు వస్తున్నారు. మరియు పోలీసులు నిర్వహించేటువంటి పెట్రోల్ పంపుల్లో గణనీయమైన ప్రగతి కనిపిస్తూ ఉంది వారి అమ్మకాల్లో. దాన్ని బట్టి పోలీసుల పట్ల విశ్వసనీయత ఎంత పెరుగుతూ ఉంది, ప్రజలకు ఎంత నమ్మకం పెరుగుతూ ఉంది అనేది ప్రస్ఫుటమవుతోంది. మూడవది, తెలంగాణ పోలీసులు దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహించినటువంటి సర్వేలో తెలంగాణ పోలీసులు, తెలంగాణ న్యాయశాఖ మొదటి స్థానంలో నిలిచినందుకు ఎంతో గర్వపడుతున్నాము. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజల సేవలో పునరంకితం అవుతామని చెప్పేసి మా డీజీపీ గారు పిలిపించారు. ఇప్పుడు మాకు హోంమంత్రిగా మాననీయ ముఖ్యమంత్రి గారే ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఇంకా చక్కటి సేవలు అందించి ప్రజల మన్ననలు చూరగొంటామని ఆశిస్తున్నాం. ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఫిష్ మార్కెట్ అనే దానికి ప్రభుత్వం 47 కోట్ల రూపాయలు కేటాయించింది. దీనికి సంబంధించి స్థల అన్వేషణలో ఉన్నాము. అయితే మాకు లభించినటువంటి స్థలము, మత్స్యశాఖ నుంచి లభించినటువంటి స్థలము సరిపోదు కాబట్టి వనపర్తి జిల్లాలో ఏర్పాటు చేసుకోవడానికి కలెక్టర్ గారిని అడగడం జరిగింది. 10 ఎకరాల స్థలం అయినట్టయితే అంతర్జాతీయ స్థాయిలో 47 కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ నుంచి ఇది చేపట్టడం జరుగుతుంది. ఒకవేళ ఆ స్థలం అందించినట్టయితే అతి త్వరలోనే ఇదే నెలలోనే దాన్ని శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించడానికి కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి చెప్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఆయన ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా, ఆయన ఆధ్వర్యంలో, వనపర్తి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనం ఇక్కడ పోలీస్ సంక్షేమ సంఘం నుంచి ఒక డీజిల్ బంక్ ఓపెన్ చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐజీ రమేష్ గారు వచ్చిన్నారు, మా కలెక్టర్ గారు వచ్చినారు, మిగతా ఐఓఎస్ఎల్ అధికారులు వచ్చినారు. వాళ్ళతో పాటు దీనికి సంబంధించిన ఈ 4 months లో కంప్లీట్ చేసి ఈ తొందర ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి క్వాలిటీ, క్వాంటిటీ అన్ని మెయింటైన్ చేస్తారనే నమ్మకం పోలీసు ఈ డీజిల్ బంక్ మీద ఉంటది కాబట్టి అది 100% సక్సెస్ కావాలని కోరుకుంటూ, ఇంత తొందర కంప్లీట్ చేసి దీనికి ల్యాండ్ ఇచ్చి సహకరించిన గౌరవ కలెక్టర్ గారికి, దగ్గరుండి కంప్లీట్ చేసిన మా ఎస్పీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి మా ఐజీ గారు వచ్చిన రమేష్ గారు, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్నారు. ఇంకా 4 వివిధ రకాల 4 పోస్టులకు ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. సో ఆయనకు మేము ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి ఉండే, ఇక్కడ వనపర్తిలో ల్యాండ్ అవైలబుల్ ఉంది. నేషనల్ హైవే కానీ, వనపర్తి మెయిన్ రోడ్ కానీ ఎక్కడైనా 10 ఎకరాల ల్యాండ్ కావాలంటే మేము మెయిన్ రోడ్ సైడ్ మా కలెక్టర్ గారిని అరేంజ్ చేస్తాం. దానికి సంబంధించిన ఫిషరీస్ ఎక్స్పోర్ట్ సంబంధించిన 47 crores ఒక స్కీమ్ ఒకటి లాంచ్ చేస్తే అది మా వనపర్తి జిల్లాలో చేయమని రిక్వెస్ట్ చేస్తాం. ఆయనతో పాటు మా గౌరవ మంత్రి వాకిటి శ్రీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం. సో వాళ్ళిద్దరు కన్సిడర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ తొందరలోనే వనపర్తికి అది కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అవకాశం కల్పించిన మా మంత్రి గారికి, మా ఐజీ గారికి, కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.